చాలా తక్కువసేపు మాట్లాడతాను. బట్ ఐ విల్ బీ బ్రూటల్లీ హానెస్ట్ విత్ యూ ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో. నాకు అనిపించినట్టు చెప్తా. దీన్ని ఎడిట్ కానీ ట్రిమ్ కానీ ఏం చేయను. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, అది మీరే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే, నిన్న ఒక ఉగ్రదాడి జరిగింది. అది చాలామందిని కలిచివేసింది. అందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళు నేను ఉన్నాను. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లేస్కి నేను వెళ్ళిన వాడిని. అక్కడ ఎలా వెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏంటి, అసలు జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారని తెలుసు. అలాంటి నేను వెళ్ళిన ఒక ప్లేస్లో జరిగింది అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం ఇంకా వేరుగా ఉంటుంది. ఇంకా రీసెంట్ టైమ్స్లో వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. వాళ్ళు ఎంత బాగా డిస్టర్బ్ అయి ఉంటారని. అయితే ఆ దాడిలో ఫ్యాక్ట్ ఏంటంటే, నీ మతం ఏంటి అని తెలుసుకొని మతం అడిగిన తర్వాతే వాళ్ళని చంపారు. వాళ్ళకి డౌట్ ఉన్న చోట అక్కడ ఉన్న వాళ్ళ ప్యాంట్లు లాగి మరీ కన్ఫర్మ్ చేసుకుని చంపారు. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం, ఇదే నిజం. అది అక్కడ ఉన్న బాధితులు చెప్పిన మాట. అందులో ఒకళ్ళో ఇద్దరు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. బట్ అది చూపించి ఇది మతం మీద జరిగిన దాడి కాదు అని కొట్టేయడానికి లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు దీని మీద కొంతమంది స్టాండ్ తీసుకొని, ఎస్, ఇలాంటివి జరిగినప్పుడు ఒక పర్టికులర్ మతాన్ని టార్గెట్ చేసి ఇలాంటి అటాక్ జరిగినప్పుడు, టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఆ మతం మీద కొంచెం విద్వేషం వస్తుంది. ఎవరు కాదనలేని మాట. ఆ మతం వాళ్ళందరూ దీన్ని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది దీని మీద స్టాండ్ తీసుకొని, సో ఎవరో చేసిన తప్పుకి అందరినీ బ్లేమ్ చేయకూడదు, ఇది చాలా రాంగ్ అని చెప్పి వీడియోలు చేయటం కానీ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం కానీ చెప్పారు. నాకు వాళ్ళని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను. కరెక్టే చెప్పారు. సో మనం బాయి. సో కొంతమంది ఉంటారు ప్రతి దాంట్లోనూ, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళని హేట్ చేయకూడదు అది అని చెప్పి. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని, అంటే అవి చూసిన తర్వాత నాకు కొన్ని పాయింట్స్, కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయినాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సెక్యులరిజం అన్నది ఏదైతే ఉందో అది కేవలం హిందువులకేనా అని చెప్పి ఎందుకు అడుగుతున్నానండి ఈ పాయింట్. అన్ని మతాల వాళ్ళు మీ మతాన్ని పక్కన పెట్టి మాటేనండి. తర్వాత మీకు అనిపించిన ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి నాకు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఈ పాలిటిక్స్ ఇలాంటివి అసలు టచ్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే పెంట కుప్పలో రాయేసినట్టే. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు అనుకుంటా. చనిపోయిన తర్వాత వితిన్ అవర్స్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. ఆ మత పెద్దలు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, అంటే ఆయన ఎలా చనిపోయారు ఏంటి అన్నది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఒక ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు, చూసి చెప్పిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే వాళ్ళది తప్ప రైట్ అని కాదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య. ఈ హత్యకి కొంతమంది హిందువులు కారణమని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కారణమని, ఇది ఆయన నుంచి ఆ సనాతన ధర్మం అని చెప్పడం వల్ల రెచ్చగొట్టి జరిగిన హత్య అని రకరకాలుగా కామెంట్స్ పాస్ చేశారు. అక్కడ ఉన్న ఆ మతస్థులందరినీ, అమాయకమైన వాళ్ళని అందరినీ రెచ్చగొట్టారు. అంతా జరిగింది. దానికోసం ఒక ఏమంటారు, ఒక మార్చ్ లాంటిది చేశారు, నడిచారు రోడ్ల మీద, చాలా ప్రొటెస్టులు జరిగినాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇది జరిగినప్పుడు ఎంతమంది ఆ మతంలో ఉన్న వాళ్ళు స్టాండ్ తీసుకొని సెక్యులరిజం చూపించి, లేదు మనకేమీ తెలియకుండా మనం ఎప్పుడు పక్కన వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, పవన్ కళ్యాణ్ గారిని హిందువులు కానీ మనం ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం, ఆగండి నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఎంతమంది నుంచున్నారు, ఎంతమంది ఆ సెక్యులరిజం చూపించారు. అలాగే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంతమంది ఆ రోజు నుంచొని, అరే మేము మీరు బాయి ఇప్పుడు చెప్పిన మాట అప్పుడు చెప్పి మేము మీరు బాయి మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు, లేదంటే మా వాడిని ఎందుకు అనుమానిస్తున్నారు, ఆగండి నిజాలు తెలుసుకున్న తర్వాత అది హత్య లేదంటే ఒక యాక్సిడెంటా ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు బ్లేమ్ చేయండి, అప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాము అని చెప్పి మన వాళ్ళు స్టాండ్ తీసుకొని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హిందువుల్లో ఉన్నారో, హిందువులు ఈరోజు మాట్లాడిన హిందువులు స్టాండ్ తీసుకొని వాళ్ళకి నచ్చ చెప్పడం కానీ, వీళ్ళకి స్టాండ్ తీసుకుని ధైర్యంగా చెప్పడం కానీ, ఎంతమంది ఆ రోజు దీని గురించి మాట్లాడారు. పాయింట్ నెంబర్ 2, బెంగాల్లో, నేను దేశం దాటి కూడా వెళ్ళను, నేను బంగ్లాదేశ్ వరకు కూడా వెళ్ళను. బెంగాల్లో రీసెంట్గా ఒక మతం వాళ్ళు ఆ వక్ఫ్ బోర్డ్ అన్న బిల్లుకి సంబంధించి హిందువుల మీద దాడులు చేశారు. వాళ్ళ మీద కానీ, వాళ్ళ ఆస్తుల మీద కానీ, అన్నిటి మీద. ఎలా అంటే కలిసి పెరిగిన వాళ్ళు కూడా, అంటే ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే చిన్నప్పుడు నా ముందు పెరిగాడు, నా మీదకి వచ్చాడు అది అని చెప్పి. అలాంటి దాడి జరిగినప్పుడు ఎంతమంది ఆ మతం వాళ్ళు స్టాండ్ తీసుకొని, అరే వక్ఫ్ బోర్డుకి అక్కడున్న హిందువులకి సంబంధం ఏంటి,
మనం తేల్చుకోవాల్సింది కోర్టులో, లేదంటే మనం తేల్చుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్తో. మనం బాయి మన మన బాయిల్ని, మన బెహల్ని, మనం వాళ్ళని కానీ, వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ అలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి స్టాండ్ తీసుకొని ఎంతమంది సెక్యులరిజం చూపించారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈరోజు వీడియోలు చేసి స్టాండ్ తీసుకుంటున్నారో ఆ సోదరులకి, ఆ రోజు మీరు ఎవరైనా స్టాండ్ తీసుకొని మన హిందువులకి, అంటే మా హిందువులకి ఇలా జరిగింది, మీ వాళ్ళు మీరు వచ్చి మా మీద ఇలా దాడులు చేశారు, ఇది కరెక్ట్ కాదు, మనం బాయి మీలో ఉన్న కొంతమంది చెడ్డ వాళ్ళ వల్ల ఇలాంటి పేరు వస్తుంది, లేదంటే మాలో ఉన్న కొంతమంది చెడ్డ వాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది, సో ఆగండి, ఇలా చేయకండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు మీరు ఎందుకు స్టాండ్ తీసుకుని వీడియోలు చేయలేకపోయారు? ఇది ఎక్కడో జరిగింది కాదు కదా, మనకు 2 రాష్ట్రాల పక్కనే. ఇప్పుడు ఎక్కడో జరిగింది కాశ్మీర్, పోనీ అవుట్ ఆఫ్ కంట్రీ జరిగిన బంగ్లాదేశ్ గురించి కూడా నేను మాట్లాడలా. సో నా పాయింట్ ఏంటంటే, మెజారిటీగా ఉన్న హిందువులే సెక్యులరిజం చూపించాలా ప్రతి దాంట్లోనూ, మైనారిటీస్గా ఉన్న వాళ్ళు సెక్యులరిజం చూపిరా? మెజారిటీగా ఉన్న హిందువులే ఈ సెక్యులరిజంలో భాగంగా హిందువులకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడరా? సో మైనారిటీలో ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది సెక్యులరిజం చూపిస్తున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం, యూఎస్లో ఉంటాడు, వాడికి 3 సార్లు వీసా రిజెక్ట్ అయింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుకు తెలుసా? మా డౌట్ వాడి పేరు వల్ల రిజెక్ట్ అయిందని. ఏంట్రా ఈ దేశం అని చెప్పి అనుకున్నాం. దేశం కూడా తప్పు కాదు యాక్చువల్గా. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అమెరికా వాళ్ళే. వాళ్ళు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి, అంటే మన దేశంలో ఉన్న వాళ్ళని అనుమానించాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని చెప్పి. వాడు ఇప్పటికీ దేశం కోసం ఏదైనా చేస్తాడు, మా కోసం ఏదైనా చేస్తాడు. సిమిలర్గా మేము కూడా వాడి కోసం ఏదైనా చేస్తాం. వాడు మాతో పాటు తిరుపతి కొండ మెట్లెక్కి తిరుపతి వచ్చాడు, కనకదుర్గం గుడికి వచ్చాడు, చాలా చోట్లకి వచ్చాడు. మేము వాడితో పాటు మసీదు వరకు వెళ్ళాం, వాళ్ళ ఇంటి లోపలికి పండగలకి వెళ్ళాం, వాళ్ళతో పాటు వాళ్ళ పండగని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు క్రిస్టియన్, అగైన్ నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, బెస్ట్ ఫ్రెండ్ కాదు కానీ ఫ్రెండ్, నా రూమ్మేట్ కూడా. 2 సెమ్ములు నా రూమ్మేట్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. వాడితో మేము చర్చిలకు వెళ్ళాం. మేము చిన్నప్పుడు అద్దెకున్న ఇంట్లో వాళ్ళు కూడా క్రిస్టియన్సే. చర్చిలకు వెళ్ళాం, అన్ని చోట్ల తిరిగాం. కానీ వాళ్ళు మేము ప్రసాదాలు ఇవన్నీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎనీవే దాన్ని మేము పెద్దగా సీరియస్గా తీసుకున్నాం ఎప్పుడు. సో మనం ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు, 2 సైడ్లో చెప్తున్నాను, ఈ రోజుకి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇరువైపులా. మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎంతమంది దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం మీది కూడా, ఈ జెండా మీది కూడా, ఈ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళు మీ వాళ్ళే, ఈ జనగణమన మీదే, ఈ వందే మాతరము మీదే, ఈ భారత మాత కూడా మీదే. కానీ ఇప్పటికీ కొంతమంది, మీలోని కొంతమంది భారత్ మాతకి జై అనరు, జెండాని మోయరు, వందే మాతం పాడరు, జనగణమన వస్తే నుంచోరు. ఎందుకు అంటే మీకు ఏం చెప్తారు ఏం చెప్పరో నాకు తెలియదు. కానీ ఇలా చేసేవాళ్ళు, ఎవరైతే దేశానికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకెందుకో వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. బయట నుంచి వచ్చి నాలంటోడు అక్కడ ఏం జరుగుతుందని చెప్పలేరు. కానీ ఎవరైతే ఇప్పటికీ ఈ దేశం మనదే అనుకుంటున్నారో, ఈ దేశం మనది, జెండా మనది, భారత్ మాత నాది, ఈ జనగణమన నాది అనుకుంటున్నారో, మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు స్టాండ్ తీసుకొని అక్కడ జరిగే తప్పుల్ని ఎత్తి చూపించి మీరు మాట్లాడాలి. మనం బాయి, మనం వేరు వాళ్ళు వేరు కాదు, మనందరం ఒకటి. ఫస్ట్ కంట్రీ ఫస్ట్, తర్వాతే మన మతం, తర్వాతే మన కులం, తర్వాతే మన ప్రాంతం. నా క్రిస్టియన్ సోదరులు కూడా ఇలాంటిది ఒక హిందూ వల్ల మన పాస్టర్ చనిపోయాడని చెప్పినప్పుడు ఎంతమంది మీరు ఆ మతం అనే దాన్ని పక్కన పెట్టి ఆలోచించి, లేదు అలా జరిగి ఉండదేమో, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఎంతమంది స్టాండ్ తీసుకున్నారు, ఎంతమంది అలా ఆలోచించారు? మీకు ఏమైనా అలాంటి చెప్తున్నాడు, మీరు ఎంతమంది ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నారు? ఇప్పుడు నా హిందూ సోదరుల కోసం కూడా చెప్తున్నా, ఎవడైనా ఏదైనా వచ్చి పలానా వాడి వల్ల ఇది జరిగింది అనగానే, ఎస్ పలానా వాడి వల్ల ఇది జరిగింది, కానీ పలానా వాడి మతం వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆ మతాన్ని మొత్తాన్ని ద్వేషించడం మానుకోండి. నాకు కూడా ఈ పోస్టులు చూసినప్పుడు, ఈ అటాక్కి సంబంధించిన పోస్టులు చూసినప్పుడు కింద కొన్ని ఎమోజీస్ నవ్వుతా, ఎక్కిల్ నవ్వులు, ఆనందపడ్డాలు చూసినప్పుడు మీకు ఎంత కాలిందో అంతకు 100 రెట్లు నాకు కూడా కాలింది. కానీ నేను ఆవేశపడినా, ఎందుకంటే ఒక ఆలోచన ట్రిగ్గర్ అవుతుంది, వీడు కరెక్టేనా కాదా,
వీడు అసలు ఉన్నాడా, వీడు అసలు ఆ మతం మూడేనా అని చెప్పి నేను అందరినీ తీసాను. ఎస్, కొంతమంది ఉన్నారు, ఆ సంఖ్య ప్రాబ్లం ఏంటంటే పెరుగుతూ ఉంది. దానికోసం ఆ కొంతమందినే నేను ద్వేషిస్తా, నేను అందరినీ ద్వేషించను. సో అన్ని సైడ్ల ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సైడ్ మాత్రమే చెప్పి ఇంకో సైడ్ చెప్పకుండా ఉండొద్దు. మెజారిటీగా ఉన్నోళ్ళే స్టాండ్ తీసుకుంటే సెక్యులరిజం అయిపోదు, మైనారిటీస్ కూడా స్టాండ్ తీసుకుంటేనే సెక్యులరిజం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చెప్పుకోవడానికి ఉండకూడదు. అన్ని సైడ్లోంచి, అన్ని భిన్నత్వాల్లోంచి వాళ్ళ ఏకత్వం చూపిస్తేనే దాని కరెక్ట్ మీనింగ్. ఐ హోప్ నేను నాకు సాధ్యమైనంత డైరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నా పాయింట్లు. కాశ్మీర్ గురించి మాట్లాడితే, అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడితే, వాళ్ళు ఎంత అంటే ఆ అటాక్ చేసిన వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే, ఒక ఆవిడ పాపం వాళ్ళ హస్బెండ్తో ముందు రోజు పడవలో ఒక వీడియో ఉంది వాళ్ళిద్దరిది, చాలా ఎంజాయ్ చేస్తా, చాలా కూల్గా మంచిగా కనిపించారు. తర్వాత రోజు వాళ్ళ ఆయన్ని చంపేస్తే ఆవిడ, బాబు నన్ను కూడా చంపేయండి అంటే, వెళ్ళి మోదీకి చెప్పు చంపామని చెప్పాడంట. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. నాకు ఇండియన్ గవర్నమెంట్ మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అలా అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కోపం వచ్చింది. ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదన్న వార్త సోషల్ మీడియాలో వస్తుంది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కాశ్మీరీ ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళంతటా వాళ్ళకి అర్థం కావాలి, ప్రజలు గవర్నమెంట్ని మిలిటరీని నమ్ముకునే దానికన్నా అక్కడున్న ప్రజలు మన వాళ్ళే, వాళ్ళు కూడా ఇండియన్స్ అన్న భావంలోనే అడుగు పెడతాం, వాళ్ళే మనకు రక్షణ కల్పిస్తారని అడుగు పెడతాం. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే వెహికల్స్ ఏమి ఉండవు తెలుసా మీకు, ఓన్లీ గుర్రంతోనే వెళ్ళాలి. అది ఫస్ట్ భయంగా స్టార్ట్ అవుతుంది ఆ జర్నీ, కొత్తగా ఫస్ట్ టైం గుర్రం ఎక్కిన అలాంటి వాళ్ళకి. దాని తర్వాత చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి ప్లేస్కి లోకల్ సపోర్ట్ లేకుండా కొంతమంది బయట దేశం నుంచి వచ్చారంటే నమ్మశక్యంగా ఉండదు అలాంటిది. కాశ్మీర్ నుంచి ఇండియా గవర్నమెంట్కి వచ్చే మనీ ఎంత, చాలామందికి అసలు ఇది అఫీషియల్గా లెక్కలు కూడా తెలియదు, పబ్లిష్ కూడా ఎక్కువ చేయరు. అక్కడ తీసుకునే ఈ టూరిస్టుల దగ్గర తీసుకునే డబ్బులు వీటికి లెక్కలు ఉండవు తెలుసా. మ్యాగీ అమ్మినా, లేదంటే గుర్రానికి డబ్బులు ఇచ్చినా జిఎస్టీలు ఏమి ఉండవు. మహా అయితే 4-5 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేస్తుందేమో జమ్మూ కాశ్మీర్. వెరాజ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ రిటర్న్ 40,000 కోట్లు 50,000 కోట్లు వాళ్ళకి బడ్జెట్ ఇస్తుంది. ఆ సర్ప్లస్ ఏదైతే ఇస్తున్నారో అవన్నీ ఇక్కడ మా రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలి అని లాంగ్వేజ్ కోసం కొట్టుకునే కర్ణాటక వాళ్ళు, నార్త్ ఇండియన్స్ తెలంగాణ నుండి మేము తెలుగు నేర్చుకోమను అని ఫైట్ చేసే తెలంగాణ నుంచి, హిందీ మా మీద రుద్దొద్దు అని చెప్పి హిందీ కోసం ఫైట్ చేసే తమిళనాడు నుంచి, నువ్వు కమ్మోడివిరా, నువ్వు కాపుడివిరా, నువ్వు టీడీపీరా, నువ్వు వైఎస్ఆర్సీపీరా, నువ్వు నాయుడు కాబట్టి నువ్వు జనసేనరా, నువ్వు రెడ్డి కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీరా అని కొట్టుకునే మా స్టేట్ నుంచి వచ్చిన మనీ. దేశం మొత్తం కళ, ప్రతి ఒక్కరి కళ ఒకసారి కాశ్మీర్ వెళ్ళి రావాలని. అక్కడ ప్రజలు ఎంత ఆనెస్ట్గా ఉంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ఆర్టికల్ రద్దు చేస్తాం, ఒక చట్టం తెచ్చాం, ఎలక్షన్ చేస్తున్నాం, ఇది కాదు. ఈ మాటలు అంటే ఇంకోసారి అటాక్ జరిగితే మాత్రం ఉండదు, మొత్తం లేపేస్తాం, ఇలాంటి మాటలు కాదు సార్. ఏదైనా చేసి చూపించండి. రక్తానికి రక్తమే సమాధానమా అంటే కొన్నిటికి అదేనేమో కరెక్ట్ సమాధానం, కొన్నిటికి అలా చెప్తేనే వింటారేమో. దీనికి మాత్రం ఖచ్చితంగా గట్టిగా జవాబు ఇవ్వాలి. మన వాళ్ళ ప్రాణాలకి న్యాయం చేకూరాలంటే ప్రాణంకి ప్రాణమే. నాలాంటి చదువుకున్నోడు ఒకడు ఇలాంటి మాటలు మాట్లాడచ్చారా తెలీదు నాకు. బట్ నాకు ఈ సిచ్యువేషన్లో నిన్నటి నుంచి ఆలోచిస్తుంటే రక్తానికి రక్తమే కరెక్ట్ సమాధానం, ప్రాణానికి ప్రాణం కరెక్ట్ సమాధానం అనిపిస్తుంది. అలా అని చెప్పి మనం పౌరులను అటాక్ చేయకూడదు సార్. ఉగ్రవాది అన్నోడు మాత్రం కనిపించకూడదు. ఉగ్రవాది అన్నోడికి ఈ దేశంలో ఆ బోర్డర్ దాటి రావాలన్నా ఉచ్చబోసుకోవాలి. అలా ఏదైనా చేయండి సార్. దేశం మొత్తం మీ వెనకాల ఉంచుంటుంది, మేమందరం మీ వెనకాల ఉంచుంటాం. ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు బదులు, రాష్ట్రాలకు ఇచ్చే అప్పులు బదులు మన మిలిటరీకి కేటాయించండి సార్, మన డిఫెన్స్కి కేటాయించండి. 3 సంవత్సరాల నుంచి ఎంత కేటాయిస్తున్నారు, ఏం రిక్రూట్మెంట్ జరుగుతుంది, చాలా క్వశ్చన్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటికి కేటాయించండి సార్. ఏవైతే ఈ టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. సో వాటికి సెక్యూరిటీ పెంచండి. మిమ్మల్ని అక్కడున్న స్థానికులు నమ్ముకొని వచ్చే ప్రజలకు భద్రత కల్పించండి. ఇంకోసారి అసలు మన రాష్ట్రం దాటి కానీ, మన ఇల్లు దాటి కానీ బయటికి వెళ్ళే పరిస్థితి, అంటే ఆ భయపడే పరిస్థితులు మాత్రం రాకుండా మన దేశంలో మనం ఎక్కడికైనా తిరిగే
ఇది ఉండాలి సార్. రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా నా భాష, నా కులం, నా మతం. మొన్న రీసెంట్గా బిగ్ బాస్లో కూడా భాషా ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన కొట్టుకున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. మన రాష్ట్రం దాటి వెళ్తే, అంటే మనం ఇల్లు దాటి వెళ్తే మన కులం ఎందుకు పనికిరాదు, మన రాష్ట్రం దాటి వెళ్తే మన భాష ఎందుకు పనికిరాదు, మన దేశం దాటి వెళ్తే మన ఏ రాష్ట్రం వల్ల ఎందుకు ఎవరికి పనికిరాదు. అలాంటిది మన దేశం నుండి మన రాష్ట్రం దాటి వెళ్తే మనల్ని ఏది కాపాడగలిగింది? ఏది కాపాడలేకపోయింది. నీ కులం, నీ భాష, నీ చదువు, నీ మతం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ మనం కొట్టుకుంటున్నాం. పరిస్థితులు మాత్రం ఇలా ఉన్నాయి. ఐ డోంట్ నో నేను ఏం చెప్పాను, అది కరెక్ట్ చెప్పాను, రాంగ్ చెప్పాను, నాకు అనిపించింది మాత్రం చెప్పాను. ప్రతిసారి ఇలాగే అవుతుందా, ఇలాగే జరుగుతుందా, ఎందుకు ఒక సైడే ఉంటుంది ఆ సెక్యులరిజం అన్నది? మీరు చెప్పండి. నేను కరెక్ట్గా, అంటే ఒకవేళ నేను తప్పు అనుకుంటే ఖచ్చితంగా దానికి నెసరీగా, అంటే నాలో చేంజెస్ చేసుకొని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.